రైతులు పంటలు వేసేటప్పుడు మధ్యలో అంతర పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుందని రాకీ న్యూస్ ప్రతినిధికి ప్రకృతి వ్యవసాయ అధికారి కుమారి తెలిపారు. పత్తి వేసినప్పుడు మధ్యలో ఆకుకూరలు, చిక్కుళ్ళు, కంది, బెండలు వేసినట్లయితే నేల కోతను నివారించడమే కాకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని వ్యవసాయ అధికారి అమలకుమారి తెలిపారు. ప్రస్తుతము వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. రైతులందరూ కూడా ప్రత్తి ఆల్రెడీ విత్తుకోవడం జరిగింది. ప్రత్తి ఇప్పుడు 25 రోజుల దశలో ఉంది. ప్రత్తిలో ముఖ్యంగా ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో ఆ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులందరూ కూడా తప్పకుండా అంతర పంటలు వేసుకోవాలండి. అంతర పంటలు అని అంటే ప్రత్తిలో సాళ్ల మధ్యలో వేరే పంటలు వేసుకోవాలి. ఒక పంట వేస్తున్న పొలంలో ఒక పంట కాకుండా కనీసం 5 పంటల దిగుబడి ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో మనం సాధించవచ్చు. ప్రత్తిలో ప్రతి 6 వరుసలకి ఒకసారి కంది వేసుకోవాలి. ఆ తర్వాత మరలా 6 వరుసల తర్వాత బెండ, మరలా 6 వరుసల తర్వాత గోరుచిక్కుడు, మరలా 6 వరుసల తర్వాత అనుములు, అలసందలు, అలాగే చుట్టూ సజ్జ, జొన్న, బార్డర్ క్రాప్స్ ఇలా వేసుకోవాలి. అయితే అంతర్కృషి చేసిన తర్వాత మొదటిసారి, రెండవసారి అంతర్కృషి చేసిన తర్వాత సాళ్ల మధ్యలో కూడా మినుము, 2 వరుసల మధ్యలో మినుము, 2 వరుసల మధ్యలో పెసర, ఇలా మనం అంతర పంటలు చల్లుకున్నట్లయితే, అలాగే ఆకుకూరలు, కూరగాయలు, తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర, కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా చల్లుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ భూమిలో జీవ వైవిధ్యం అనేది ఏర్పడి పలు రకాల పంటలు ఉన్నప్పుడు మిత్రపురుగులు అనేవి ఆకర్షించబడతాయి. ముఖ్యంగా నేలలో సూక్ష్మజీవులు అనేవి అభివృద్ధి చెందుతాయి. ఎప్పుడైతే నేలలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయో నేలకు జీవం అనేది వస్తుంది. నేలలో సేంద్రియ కర్బన శాతం అనేది అభివృద్ధి చెందుతుంది. తద్వారా మనకి నేలలో మరి నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటారు. అలాగే నీటిని మరి లోపలి పొరల్లోకి కూడా వెళ్ళిపోయే చక్కగా నిల్వ ఉంచుకునే సామర్థ్యం అనేది పెరుగుతుంది. పంట క్రాప్ రెసిలియన్స్ అంటారండి. అంటే అవి వర్షాలు వచ్చినా, హెవీ రెయిన్స్ అయినా, వరదలు వచ్చినా తట్టుకుంటుంది. అలాగే వర్షాభావ పరిస్థితులు వచ్చినా కానీ తట్టుకుంటుంది. ఒక వర్షానికి మరొక వర్షానికి మధ్యలో ఎక్కువ గ్యాప్ వచ్చినా కానీ పంటలు తట్టుకొని వెళ్ళిపోకుండా, ఎండిపోకుండా ఉంటాయి. అలా కాకుండా మీరు ఏదైనా విపరీతంగా మరి శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన దానికన్నా కూడా అధికంగా విచక్షణారహితంగా రైతులు ఎప్పుడైతే రసాయనిక ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేస్తారో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంటలు ఏమాత్రం కూడా తట్టుకోవండి. నేలలో కూడా ఆ సూక్ష్మజీవులు అన్నీ చనిపోయి నేల నిర్జీవం అయిపోయి మనం వేసిన ఎరువులు కూడా నేలలో కలిసిపోకుండా మొక్క తీసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి రైతులు ఏమాత్రం కూడా అధికంగా మీ పొలాల్లో ఎరువులు వేసి భూసారాన్ని క్షీణింప చేయవద్దండి. దయచేసి భూసారాన్ని మెరుగుపరచుకోవాలి అని అంటే పలు పంటల విధానంలో ముఖ్యంగా ప్రతి పంటలో కూడా అంతర పంటలు వేసుకోవటం ద్వారా అధిక ఆదాయాన్ని తీసుకోవచ్చు. రైతులందరూ కూడా మరి ఆదాయం, ఆనందం, ఆరోగ్యం ప్రకృతి వ్యవసాయంతో సాధ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేయండి.